హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫ్ట్వేర్ హస్బెండ్ వర్సెస్ డిజిటల్ వైఫ్. మేమైతే కొత్తపేటలో జరిగే భారీ మందు కాల్పుకైతే మేము వెళ్ళిపోయాం. సో ముందుగానే వెళ్ళాం, ఎందుకంటే క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో కనిపిస్తుంది కదా అక్కడ ప్రభనైతే ఊరేగిస్తున్నారు. సో కనిపిస్తుంది కదా, జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను. సో ఇవైతే లోపల ఉండే ప్రభలు. సో ఇదైతే స్కూల్లో జరుగుతుంది, కొత్తపేట స్కూల్లో. సో మందు కాల్పు అంతా ఇక్కడే జరుగుతుంది. సో ప్రభలను అయితే ఈ రామాలయం వీధి నుంచి అలా ఊరేగిస్తూ అయితే వస్తారు. సో దీని వెనకాల కూడా చాలా పెద్ద పెద్ద ప్రభలు అయితే ఉన్నాయి. సో కనిపిస్తుంది కదా, ఇదైతే స్కూల్ లోపలికైతే అలా తీసుకొచ్చేస్తారు. సో ప్రభలను అయితే అలా నించోబెడతారు. ఈ మందు కలుపుకు ముందు ప్రభలను అయితే నించోబెడతారు. సో కనిపిస్తుంది కదా, ఇది రామయ్య వీధి వారి ప్రభ అయితేని. సో పైన అయితే ఆంజనేయ స్వామి ఉంది. సో వెనకాల కూడా సనాతన ధర్మం వర్తిల్లాలి అని అయితే ఉంది. సో మీకైతే వెనకాల నుంచి కూడా చూపిస్తాను చూడండి. సో కనిపిస్తుంది కదా, సనాతన ధర్మం వర్తిల్లాలి. సో ఆంజనేయ స్వామిని అయితే శంఖం పూరిస్తున్నట్టు అయితే మనకు కనిపిస్తుంది కదా. సో చూడండి. సో క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉన్నారైతే. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంతమంది వస్తారని, కానీ చాలామంది అయితే వచ్చారు. సో చూస్తున్నారు కదా, డీజే ముందు. సో పవన్ కళ్యాణ్ సాంగ్కి మన కుర్రోళ్ళు అయితే ఎంత జోష్గా డ్యాన్స్ చేస్తున్నారో. సో వీళ్ళంతా కొత్తపేట కుర్రోళ్ళు అనుకుంటా. సో కనిపిస్తుంది కదా, వెనకాల కూడా ప్రభలు అయితే వస్తున్నాయి. సో చూడండి, జోష్ అయ్యి పైన కూడా చాలామంది అయితే నించున్నారు. సో బిల్డింగ్స్ అయితే అస్సలు ఖాళీ లేవు. సో అక్కడ నుంచి అయితే వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది అని అయితే పైనుంచి అయితే చూస్తున్నారు. సో ఇది చూస్తున్నారు కదా, ప్రభ అయితే వస్తుంది. సో చాలా ఫాస్ట్గా వచ్చేస్తున్నారు. సో సైడ్కి ఉండి తీయాల్సి వచ్చింది. సో ఒకేసారి ప్రభను ఫాస్ట్గా వాళ్ళు భుజాల మీద పట్టుకొని వస్తారు కదా. సో చాలా బరువుగా ఉండే. సో కనిపిస్తున్నాయి కదా ఎద్దులు కానీ. సో ఇక్కడ బుట్ట బొమ్మలు అవి చాలా బాగా పెట్టారు. సో డీజే డప్పులు కానీ. సో చూడండి ప్రభు ఎంత ఫాస్ట్గా తీసుకొస్తున్నారు. సో మీరు కూడా రేపొద్దున జగన్ తోటలో జరిగేదానికి కూడా చాలా బాగా ప్రభలు అయితే వస్తాయి. సో మన నాయుడైతే మంచి జోష్ మీద ఉన్నాడు. సో ఇవి ప్రభలు అయితే వరుసగా అయితే పెట్టారు. సో కనిపిస్తున్నాయి కదా, ఫొటోస్ అయితే చాలా బాగా వస్తున్నాయి. మేము ఫొటోస్ కూడా చాలా బాగా తీసుకున్నాం. సో చివరి ప్రభ అయితే నాకు నచ్చింది, సూడో సెక్యులరిజం అయ్యి అని. సో ఈ పక్కనైతే ఆంజనేయ స్వామిది ఉన్నది. సో ఈ పక్కనైతే రాముడిది అయితే ప్రభ అయితే ఉన్నది. సో అవి అయితే క్లియర్గా తీసాను నేను. సో మేమైతే ఒక సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నాం. సో చాలా కష్టంగా ఉన్నది అక్కడ ఫొటోస్ కూడా తీసుకోవడం కూడా. అంతమంది ఉన్నారు, ఒక ఫోటో తీసుకుంటే చూస్తున్నారు కదా, సేవ్ శబరిమల సూడో సెక్యులరిజం. సో ఇదైతే అయోధ్య రామ మందిరానికి సంబంధించింది. సో ఇక్కడైతే శివుడిది ఇచ్చి, సో కింద పార్వతీదేవి. సో ఇదైతే గుర్రాలు మీద సూర్యుడు, అదే శివుడు వస్తున్నట్టు అయితే ఉన్నది. సో ఎదర గుర్రాలు. సో వెనకాలైతే స్కూల్ వెనకాలైతే తీర్థం ఉంటుంది. సో మనమైతే చికెన్ పకోడీ తీసుకొని తింటా అలా వెళ్ళిపోయాం. సో కనిపిస్తున్నాయి కదా అక్కడ రంగుల రత్నాలు కానీ పెద్ద పెద్దవి. సో బోటు ఒకటి ఊగుతుంది కదా ఇటు అటుని, అది కూడా చాలా పెద్దదైతే పెట్టారు. సో మేమైతే జనం అయితే అస్సలు ఖాళీ లేదు. సో మేమైతే అలా వెళ్తూనే ఉన్నాం. సో చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులు ఉంటాయి కదా. సో మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు ఆడుకునే ఉంటారు కదా ఇవన్నీ చిన్నప్పుడు. సో వాళ్ళైతే అన్నీ కొనుక్కుంటున్నారు. సో మనకు సెట్ అంతా తీసుకున్నారు వాళ్ళు. సో ఇవి ఇక్కడ చూడండి, 5 అమ్మాయిలు అలా. సో ఇవన్నీ తీర్థంలోవి. చాలా పెద్దది ఇదైతే తీర్థం అయితేని, ఎందుకంటే స్కూల్ గ్రౌండ్ చాలా పెద్దగా ఉంటుంది. అండ్ ఇదైతే కొన్నాం మేము 100 రూపీస్కి చెక్కది. సో చాలా బాగుంది, టీవీ స్టాండ్ మీద పెడదామని. అండ్ ఆ తర్వాత అయితే కాసేపు అయితే ముందుకు అలా నడుచుకుంటూ వెళ్ళాం. గాజులు కానీ అన్నీ చాలా బాగున్నాయి, చూస్తున్నారు కదా. సో మేము అలా అయితే ముందుకైతే నడుచుకుంటూ వెళ్ళిపోయాం. సో ఎంత నడిచినా అయితే అసలు తీరట్లేదు. సో మేమైతే చికెన్ పకోడీ ఫుల్గా తినేసి సో ఒక వీడియో అయితే తీసుకున్నాం. సో కొత్తపేటకి ఎలా వచ్చాము అట్లా అని మాట్లాడిన కరుణ అయితే సో వీడియోలో. సో చూస్తున్నారు కదా, ఇవైతే హైలైట్గా అందరూ పెట్టుకుంటున్నారు. సో వీడి దగ్గర లేజర్ లైట్ అయితే 350 చెప్పాడు. సో తర్వాత కరుణ చిన్నది ఒకటి ఉంటే వీడియో తీసేస్తున్నామని ఎంత సిగ్గుపడుతున్నాడు చూడండి. అండ్ ఆ తర్వాత ఇక్కడ చిన్న చిన్న లేజర్ లైట్స్ ఉండేవి కదా అప్పట్లో, వాడేవి 120 రూపీస్ అయితే చెప్పారు. సో చిన్నప్పుడు మీరు కూడా లేజర్ లైట్తో ఆడుకుంటారు, ఎల్లో కలర్లో ఉంటుంది కదా. సో ఇవి సామాన్లు చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటారు కదా.
సో తీర్థంలోవి. సో ఇదైతే ఒకటి కొన్నాను. 20 రూపీస్ చెప్పారు. సో సరదాగా ఇటు అటు ఆడుకోవడానికి అవి బాగుంటుంది కదా, మీరు చిన్నప్పుడు. సో అది ఇంటికి తీసుకెళ్ళే లోపలనే పైన ఊడిపోయింది. ఒక సైడ్ నుంచి అయితే వాటర్ వచ్చేసింది. సో పాడేశాను. సో ఇక్కడ ఆటో కానీ ఇవి 100 రూపీస్ అయితే చెప్పారు. సో సో అలా అయితే మేము ముందుకు నడుచుకుంటూ ఈ జెయింట్ వీల్ ఉంది కదా, సరదాగా జెయింట్ వీల్ని మనం ఎక్కితే అయితే వాంతులు అయితే వచ్చేస్తాయి. సో జెయింట్ వీల్ అయితే ఎక్కలేదు నేను. సో అక్కడ నుంచి జస్ట్ వీడియో అయితే తీసుకున్నాం, మనకు పడదు కాబట్టి. సో కనిపిస్తుంది కదా, మందు కాల్పు అయితే స్టార్ట్ అయిపోయింది. సో భారీ మందు కాల్పు. సో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మందులు అయితే ఇక్కడ కాలుస్తారు. సో చాలా బాగుంటుంది చూడండి. సో మేమైతే సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నాం. సో గ్రౌండ్ నుంచి అయితే తీసాము, ఎందుకంటే కొంచెం అక్కడ దగ్గరికి అయితే క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంటారు. సో మేము వెనకాల గ్రౌండ్ ఉంటుంది. సో అక్కడికైతే కనిపిస్తుంది మందు కలుపు. సో ఏంటంటే కిందవి కాల్చేవి పాము అవి ఉంటాయి కదా, అవి అయితే కనిపించవు, కానీ మిగతావి అయితే బాగానే కనిపిస్తాయి. సో ఇక్కడ నుంచే మేమైతే సెల్ఫీ వీడియో తీసుకున్నాం. సో చూస్తున్నారు కదా జెయింట్ వీల్ కానీ ఆ మొత్తం తీర్థం అంతా ఒక వ్యూ అయితే చూపించాను. ఫుల్ పెద్ద తీర్థం ఇది. సో మీలో ఎవరైనా రాకపోతే నెక్స్ట్ ఇయర్ అయితే ప్లాన్ చేసుకోండి కొత్తపేట డే 2లో రావడానికి అయితేనే. సో చూస్తున్నారు కదా మా బ్యాక్ సైడ్ ముందు కలుపు అయితే ఎంత చక్కగా కనిపిస్తుందో. సో ఇదే భారీ మందు కలుపు అండ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఉన్నాయి. సో వీడియో చివరి దాకా అయితే చూడండి మిస్ అవ్వకుండా. సో మేమైతే అన్నీ క్యాప్చర్ చేసాము. సో ఈ పక్కన చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా ఉన్నది. సో పిల్లలు ఆడుకోవడానికి అన్నీ అయితే అక్కడ తీర్థంలో అయితే ఉన్నాయి. సో కనిపిస్తుంది కదా ముందు కలుపు. సో డ్రోన్స్ అయితే పైన తిరుగుతూనే ఉన్నాయి. సో ఎందుకంటే ఇవన్నీ కవర్ చేసుకుంటారు కదా, సో డ్రోన్స్ అయితే అలా తిరుగుతూనే ఉన్నాయి. 4-5 డ్రోన్లు పైన ముందు కలుపు అవుతున్నా కూడా ఆ డ్రోన్స్ అలాగే దగ్గరికి, ఆ డ్రోన్కి కానీ తగులుతుందేమో అని భయం వేసింది నాకు. కానీ చాలా పెద్దది ఇదైతే. సో చూస్తున్నారు కదా, ఇదిగో బోట్ది ఇటు అటు, దాన్ని ఏమంటారు నాకు తెలియదు. సో ఇటు అటు సో చాలామంది అయితే ఎక్కుతున్నారు. సో ఇక్కడైతే రోలింగ్ కోస్టర్ కానీ డ్యాన్సర్ కానీ అన్నీ ఉన్నాయి. సో చూడండి మందు. సో ఎంత డిఫరెంట్ వెరైటీస్ అయితే కలుస్తారు. సో దీన్ని ఆర్గనైజ్ చేసేది అయితే ఒక ఫ్రెండ్ ఉన్నాడు సుబాని అని. సో వాళ్ళే ఈ మందు కలుపు అంతా చేసేది. సో వాళ్ళ ఫైర్ వర్క్స్ అయితే ఉన్నది. సో తనే చేస్తాడు. సో లాస్ట్ ఇయర్ అయితే కలిసారు, అయితే ఎదురుగైతే వెళ్ళలేదు కాబట్టి వాళ్ళు అయితే నెక్స్ట్ ఇయర్ అయితే కంపల్సరీ ప్లాన్ చేసుకోండి. సో ఇది 6:30కి అట్లానే స్టార్ట్ అయిపోద్ది. సో ఫస్ట్ డే వచ్చేసి చూస్తేనే బెస్ట్. సో చూడండి ఇది ఎంత బాగుంటుందో ముందుకు చూడండి. అసలు ఈ వ్యూలో అలా చూస్తే ఒక వైబ్ అయితే వస్తుంది. సో ఇది షార్ట్లో తీసాం కానీ అప్లోడ్ చేశాను. సో మంచిగా వచ్చిందని. సో చూస్తున్నారు కదా, అసలు కన్నులు సరిపోవు అసలు ఈ చూడటానికి, ఇంకా ఎక్కువ ఉన్నది. సో అన్నీ క్యాప్చర్ చేయలేము కదా ఎదరికి వెళ్ళి అయ్యి. సో మేమైతే కొన్ని తీసాము. సో చూడండి ఎంత బాగున్నది ఇదైతే మందు కలుపు. సో అలా కళ్ళు అలా చూస్తే మెస్మరైజింగ్ అయిపోతాం అసలు కళ్ళు చూడండి. సో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ అయితే ఉంటాయి ఇక్కడ. అండ్ ఎదరకి సో ఇలాగా పారాషూట్స్ వదిలేది కూడా, అవి కూడా అయితే చేశారు. సో అదైతే మేము షూట్ చేసాం, కానీ షార్ట్లో తీసానని దీంట్లో అప్లోడ్ చేయలేదు. సో చూస్తున్నారు కదా ఎంత బాగా వస్తుందో నిజంగా. అసలు కొత్తపేట అంటేనే సో జనం అయితే పిచ్చగా వచ్చారు. అసలు ఎంతమంది జనం ఉన్నారన్నది నేను చెప్పలేను. దగ్గర దగ్గర 1,50,000 మంది ఉన్నారు. సో అంతమందిలో క్రౌడ్లో అసలు ట్రాఫిక్, అక్కడ బండి పార్క్ చేసిన తర్వాత నడిచి రావడానికి మాకు చాలా టైం పట్టింది ఇక్కడికి. సో మేము ఇది అయిపోయిన వెంటనే స్టార్ట్ అయిపోయాం. సో అప్పటికే నేను ఇంకా ఇంటికి వెళ్ళడానికి చాలా టైం పట్టింది. సో లాస్ట్లో అయితే వీడియోలో చూపిస్తాను. చూడండి ఎంత బాగా ఉందో చూడండి మందు కలుపు అయితే. అసలు ఎలా తయారు చేస్తారు అన్నదే అనిపించింది మాకైతే ఇంతలా రావడానికి. సో దాంట్లో యూజ్ చేసేవి అసలు ఇంతలాగా రావడానికి కానీ. సో కొత్తపేటలో ఇవైతే 3-4 అయితే ఉంటాయి. సో ఇదైతే 6:30 to 7కి మధ్యలోది. సో 9కి ఒకటి స్టార్ట్ అవుతుంది, మళ్ళీ 10కి ఒకటి, తర్వాత మార్నింగ్ 4:30కి ఒకటి స్టార్ట్ అవుతుంది. 3 or 4 ఉన్నాయి. సో ఈ ప్రభలు అయితే చాలా బాగున్నాయి. అండ్ చూస్తున్నారు కదా క్రౌడ్ అయితే నేను చూపిస్తున్నాను
ఎంతమంది ఉన్నారో. సో ఇది జస్ట్ వెనకాల ఉన్న వాళ్ళే. సో ముందున్న వాళ్ళు ఇంకా కొంచెం ముందుకి దాని పక్కన కాల్చి దాని పక్కన చూస్తున్నారు కదా పాము అయితే ఎలా బస కొడుతుందో చూడండి. మేమైతే దూరం నుంచి చూసాం. సో ఫోన్స్ కానీ ఎన్ని ఉన్నాయి చూడండి అసలు. అసలు ఎంతమంది జనం వచ్చారంటే నేను అసలు చెప్పలేను. సో మేమైతే అయిపోగానే బయటకు వచ్చేసాం. సో చూస్తున్నారు కదా క్రౌడ్ అయితే ఎంతమంది ఉన్నారో పైన కానీ అసలని చాలా క్రౌడ్ అయితే ఉన్నారు. సో మాకు వెళ్ళడానికే తోసుకుంటూ అయితే వెళ్ళాం. సో లేడీస్తో పిల్లలతో వచ్చేవాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఏంటంటే ఫస్ట్ అయిపోయిన వెంటనే బయటికి రావాలంటే కష్టం. ఒక అరగంట గంట ఆగి వస్తే కానీ అయినా కూడా క్లియర్ అయ్యేలా లేరు కానీ టైం పడుతుంది. సో ఇంతమంది జనంలో తోసుకుంటూ మా బండి దగ్గరికి వెళ్ళేటప్పటికి మొత్తం చెమటలు కక్కేసాం మేము. ఒక 5 మినిట్స్ అయితే వెయిట్ చేసి అప్పుడైతే మేమైతే స్టార్ట్ అయ్యాం మళ్ళీని. సో చూస్తున్నారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. కీప్ సపోర్టింగ్ us.